సందర్భంగా మేడ్చల్ పట్టణ పరిధిలోని ఓం షిరిడి సాయి సంస్థాన్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, అర్చన, అన్నదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఓం షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పల్లకీ సేవ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దాత్రిక సింహం వారిని సాలువలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంగీతం అనే దానికి భాషతో సంబంధం లేదు. ఈరోజు పెద్ద ఎత్తున మన మేడ్చల్లో మన సాయిబాబా గురి పూర్ణిమ మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులు కూడా మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు పెద్ద ఎత్తున దర్శనం కోసం తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గురు పూర్ణిమ అంటే పెద్దలను గౌరవించుకోవాలి. గురువులను మనం ఎప్పుడు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి, టీచర్ల ఆశీర్వాదం తీసుకోవాలి. మన పిల్లలు కూడా ఎప్పుడు గురువుల ఆశీర్వాదం ఉంటే మన భగవంతులు ఎక్కడ కూడా కనిపించడు, కానీ గురువులే మన ముందు ఉంటారు. గురువులనే మనం పూజించుకోవాలి. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున సాయిబాబా దర్శనం చేసుకుని అందరం కూడా కలుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మన సింహం గారు ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేసినందుకు ఆయన కూడా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం. జై సాయి. సాయిబాబా ఆలయంలో ప్రతి నిత్యం సాయి నామస్మరణ జరుపుకుంటాము. ఈరోజు పవిత్ర దినం. వేదం మహర్షి వారి జన్మదినం. ప్రపంచ మానవాళికి గొప్ప జ్ఞానం ఇచ్చినటువంటి మానవుడు. ఈరోజు గురు పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా ఎక్కడ సాయి మందిరం ఉన్నప్పటికీ వేలాది మంది ఆడబిడ్డలు కోలాటాలతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. సాయిబాబా ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు. ఈరోజు కూడా దాదాపు 4,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నేర్పుతున్నటువంటి పాలక మండలికి శుభాకాంక్షలు ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. భారత్ మాతాకి జై. నాడు గురు పూర్ణిమ పండుగ 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ గురు పూర్ణిమ మహోత్సవం చాలా పవిత్రమైన రోజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సద్గురు సాయినాథ్ గురు పూర్ణిమ ఫెస్టివల్ మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రజలు కూడా మేడ్చల్ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా మేడ్చల్ ప్రజలు అందరు భక్తులు మొత్తం వచ్చి దర్శించుకొని భోజనాలు చేస్తున్నారు. సాయంత్రం పల్లకి సేవ కూడా ఉన్నది. పల్లకి సేవ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఇప్పటివరకు మల్లారెడ్డి గారు వచ్చారు, హరివర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఈటెల రాజేందర్ గారు వస్తున్నాను ఫోన్ చేశారు. బాబా అంటే అందరి భక్తులు, అందరి దేవుడు. ఇక్కడ రాజకీయాలు గిట్టాలు ఏమి ఉండవు. అందరు వస్తారు, అందరు దర్శించుకుంటారు, పనులు చేయించుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి సాయిబాబా సద్గురు బ్రహ్మాండంగా జరిగింది అనేది. అదే రకంగా మేడ్చల్ జిల్లా కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది మన దాత్రిక సింహమన్న. భక్తులందరికీ కూడా సాయిబాబా షిరిడి పోయి చూడాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడనే మరో మన యొక్క షిరిడిని క్రియేట్ చేయడం జరిగింది. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ స్వామి వివేకానంద అంటారు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్పి స్వామి వివేకానంద అనడం జరిగింది.
అట్లనే ఈ వ్యాసుడు పుట్టిన రోజును సాయిబాబా పుట్టిన రోజుగా అది కూడా గురువారం నాడు వచ్చింది. కాబట్టి ఇంతమంది భక్తులకు సాయిబాబాను దర్శింపజేస్తున్నటువంటి మన యొక్క పరికరణ స్థితిగా నేను కోరుకుంటున్నాను. జై బోలో సింహం రాత్రిక సింహం అన్నకి.